అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఓ తీరుగా చెప్పాలంటే ప్లే ఆఫ్కు పోయే జట్ల నడుమ యుద్ధం మొదలైంది. నిప్పులు జరిగేదెవరు, నింగిని దాకే సిక్స్లు కొట్టి ఫైనల్ రేసుకు పోయేదెవరు? ప్రతి ఒక్క ఆట జీవన పోరాటమే. అసలైన పోరాటం ఇదే, మిస్ కాకండి అని చెప్తుంటారు కదా ఐపీఎల్ చూస్తుంటే. కానీ ఆ ప్లే ఆఫ్ పోరాటం కదా కంచికే అయ్యేటట్టున్నదట. ఇల్లుగాలి ఒకడేడుస్తుంటే మన తెలుగు మంచిగా ఉన్నదట వెనకట ఎవడో. హాగో అట్లనే ఉన్నది గీ క్రికెట్ ఆట అని బంద్ పెట్టిండ్రట. ఓ దిక్కు యుద్ధం జరుగుతుంటే ఇంకో దిక్కు ఢిల్లీ పంజాబ్ జట్లు ఆట ఆడుతున్నాయి. అప్పుడే బ్లాక్అవుట్ అనే సైరన్ మోగింది. అంటే లైట్లు బంద్ పెడతారన్నట్టు. అసొంటప్పుడు ఇక ఆటేం ఆడతారు. అందుకే స్టేడియంలో కూర్చొని క్రికెట్ చూస్తున్న వాళ్ళని వెళ్ళిపోమన్నారు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చేతులు ఊపుకుంటా చూసిన కాడికి జాలుగానే వెళ్ళిపోనరా అన్నట్టు సాయిగలు చేసిండ్రు ప్రేక్షకులకు. మరి అంతే కదా, అసలే యుద్ధం జరుగుతున్నది. పుసుక్కున ఏ బాంబన్న వచ్చి స్టేడియంలో పడితే ఇంకేమైనా ఉన్నదా? అంటే పాకిస్తాన్ దేశపోలకు అంత సీన్ లేదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అందుకే ఆటను ఆపేసిండ్రు. ఇక బయటికి వచ్చిన పబ్లిక్ ఊకుంటారా? పాకిస్తాన్ దేశాన్ని పొట్టు తిట్టిండ్రు. ఇంత కోపం ఆట చూడకుండా అయిందని కాదు, ఉగ్రవాదులను పెంచి పోషించి ఇంత దాకా తెచ్చి ఆగం చేస్తున్నందుకు. ఒక్కరోజైతే ఓకే, కానీ ప్రతిరోజు జరిగే ఆటల సంగతి ఏంది? బీసీసీఐ అనే మన దేశ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఆటలు కొన్ని రోజులు వాయిదా వేసింది. అయితే ఎన్ని రోజులు వేసింది అనేది మాత్రం చెప్పలేదు. ఈ ఐపీఎల్ ఆటల బయట దేశం ఆటగాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నారు కదా. కొందరు వాళ్ళు కూడా బట్టలు చదువుకొని సొంత దేశాలకు బయలుదేరుతున్నారట. మన దేశం తీరుగానే పాకిస్తాన్ దేశంలో కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ నడుస్తున్నదట. అయితే వాళ్ళకు దేశం కంటే ఆటనే ఎక్కువ కాబట్టి పిఎస్ఎల్ ను దుబాయ్ దేశానికి తరలించి అక్కడ ఆడాలి అని నిర్ణయం తీసుకున్నారట. అంటే దేశం ఏమైపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆటలు ఆడతాం అన్నట్టు చేస్తున్నారట. ఈ ముచ్చట్లన్నీ ఇట్లుంటే ఐపీఎల్లో బెంగళూరుకు ఎంత మంచిగా ఆడినా కలిసి వస్తలేదట. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి యుద్ధం చేసినట్టు ఆడుకుంటా అందరికంటే ఎక్కువ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లు ఉన్నారు. ఈసారి కప్పు కొట్టుడు ఖాయం అన్నట్టున్నారు. కానీ నడుమిట్లా యుద్ధం వచ్చింది. ఈ యుద్ధం ఎప్పుడు అవుతుంది, వాళ్ళు కప్పు ఎప్పుడు కొడతారు అనేది తెలియదు. ఇక భగవంతునికే ఎరక. ఇప్పటికే ఎవ్వరు చూడు వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, టీవీలు ఏటూ చూసినా ఆపరేషన్ సింధూర్ అనే ఫోటో గిరికలు కొడుతుంది. ఇక రేపు ఈ పేరును వెండి పరద ఎక్కించేదాకా ఊకునేటట్టు లేరు కదా. ఎందుకు ఆ మాట అంటున్నా అనుకుంటుర్రా? ఇగో ఉత్త టైటిల్ కార్డు కోసమే కొట్టుకుంటున్న తీరును చూస్తే మీరు కూడా అదే అంటారు కావచ్చు. ఓ దిక్కు ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ ఇండియా నడుమ యుద్ధం అవుతుంటే, ఆపరేషన్ సింధూర్ పేరుతోనే సినిమా టైటిల్ కోసం సినిమా కంపెనీల నడుమ యుద్ధాలు నడుస్తున్నాయి. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్, ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లకు ఈమెయిల్లనే 30కి మీదనే దరఖాస్తులు వచ్చినాయట. మధుర్ భండార్కర్ అసొంటి బాలీవుడ్ బడా డైరెక్టర్లే కాకుండా దగ్గర 15 పెద్ద సినిమా కంపెనీలు ఈ టైటిల్ మాకంటే మాకు అనుకుంటా పోటీ పడుతున్నాయట. టీ సిరీస్, జీ అసొంటి పెద్ద బ్యానర్లు కూడా ఉన్నాయట. ఇలా ఇంకా రేపు ఇంకిన్ని దరఖాస్తులు వచ్చి ఈ పోటీ ఇంకా పెరగబోతుందని కూడా చెప్తున్నారు. ఇక అందరు దరఖాస్తులు చూసినాక ఆఖరికి ఒక్కరికి ఇస్తారట ఈ టైటిల్ను. ఒక్కసారి టైటిల్ రిజిస్టర్ అయినాక 3 ఏళ్ల లోపల సినిమా తీసేయాలి. ఒకవేళ 3 ఏళ్ళ తీయకుంటే టైటిల్ని వెనక తీసేసుకుంటారట. ఇక రిలయన్స్ బ్యానర్కి వెళ్ళి కూడా టైటిల్ రిజిస్ట్రేషన్కు ఒకరు దరఖాస్తు చేసుకుని తెలిసే వరకలా ఆ కంపెనీ వాళ్ళు బయటకు వచ్చి అసలు ముచ్చట చెప్పిర్రు. మాకు తెలియకుండా మా కంపెనీకి వెళ్ళి ఒకళ్ళు మా పేరు మీద దరఖాస్తు చేసిరు, అంతేగాని దేశానికి గర్వకారణమైన ఇటువంటి ముచ్చట్లతో మేము దందా చేయదలుచుకోలే, అందుకే దరఖాస్తు వెనక తీసుకుంటున్నామని చెప్పేసారు. మరి రేపు ఈ టైటిల్ కథ ఎంత దాకా పోతుందో, ఎట్లా సినిమా తీస్తారో, లేకుంటే ఇట్లనే టైటిల్ కార్డు కోసం కొట్టుకుంటా కాలం ఎలా తీస్తారో చూడాలిగా.